New Fashion Era for lease or sale. For more details, contact 9966116399. నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. అమ్మ నమస్కారం. గురుగారు, అక్టోబర్ నెల మాస ఫలితాల గురించి చెప్తారా? ఏ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది? గురుగ్రహం మారబోతుంది కదా, ఏ రాశుల వారికి ఎలాంటి మార్పులు జరుగుతాయి ఒక్కసారి తెలియజేయండి గురుగారు. ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణి నమోస్తుతే. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఆదిత్యాది నవగ్రహాల యొక్క అనుకూలత్వము, పార్వతీ పరమేశ్వరులు లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహం కలగాలని ఆశిస్తూ మనకి ఇప్పుడు ప్రజెంటు ద్వాదశ రాశుల్లో ముఖ్యంగా మిథున రాశిలో ఉన్నటువంటి గురుడు అక్టోబర్ 18 తర్వాత కర్కాటక రాశిలోకి తన యొక్క సొంత నక్షత్రంలో ఉచ్చస్థితిలోకి వెళ్ళబోతున్నాడు. ఇది చాలా యోగ్యకరము. అట్లాగే మనకి అక్టోబర్ 9వ తేదీ వరకు కూడా శుక్రుడు కేతువుతో కలిసి సింహరాశిలో ఉండటం ఆల్రెడీ అలా ఉన్నాడు. కన్యా రాశిలో ఉన్నటువంటి రవి మరియు అక్టోబర్ 9 తర్వాత శుక్రుడు నీచ స్థితిని పొందుతున్నాడు. అట్లాగే ప్రజెంటు బుధుడు కుజుడితో కలిసి తులారాశిలో ఉన్నాడు. రాహువు కుంభరాశిలో ఉన్నాడు. వక్రించినటువంటి శని మీనరాశిలో ఉన్నాడు. ఈ విధంగా గ్రహాల యొక్క స్థితిగతులు ఈ విధంగా ఉన్నాయమ్మా. అట్లాగే అక్టోబరు 18వ తేదీన గురు మహానుభావుడు కర్కాటకంలో మారినప్పుడు సర్వము శుభప్రదం అవ్వటానికి చాలా అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే గురు చండాలత్వ దోషాన్ని విడనాడుతున్నాడు గురుడు. ఇప్పటి వరకు రాహువు చేత చూడబడుతూ గురుడు రాహువును చూస్తూ గురు చండాలత్వ దోషం వలన బంగారం రేట్ల విషయంలో తేడాలు రావచ్చు, ఆర్థిక సంక్షోభాలు కావచ్చు, విదేశాలలో ఉద్యోగస్తులకు కావచ్చు, విదేశాలలో చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు రాకపోవటం కావచ్చు. ఏ విషయంలో చూసినా ఆర్థిక సంక్షోభం అంటే ఒక్కసారి పడక్కర్లేదమ్మా. ఆర్థికంగా అందరం ఇబ్బంది పడుతున్నాం తెలియకుండానే, రేట్లు పెరగటము రకరకాలుగా. కాబట్టి ఈ విధమైనటువంటి వాటన్నిటికీ అక్టోబర్ 18 తర్వాత గురుడు యొక్క మార్పు కొంతవరకు ఊరటనిస్తుందని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి సరే, మరి మన మేషరాశి వారికి ఈ నెల ఏ విధంగా ఉంటుంది? మేషరాశి నుంచి మీనరాశి పర్యంతం మిగతా ఈ 12 రాశుల వారికి కూడా గ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయి, వాళ్ళు ఇచ్చేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మనం తెలుసుకుందాం. తప్పకుండా గురుగారు. కుంభరాశి వారికి అక్టోబర్ నెల మొత్తం కూడా ఏ విధంగా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు పాటించమంటారు? కుంభరాశి వారికి గ్రహస్థితి రీత్యా చూస్తే వారి యొక్క జన్మరాశిలో ఉన్నటువంటి రాహువు ద్వితీయం అంటే కుటుంబము ధనస్థానంలో ఏలినాడి శని నడుస్తుంది వీళ్ళకి. ఇప్పటి వరకు ఏదో కాస్త గురుబలం ఉండటం వల్ల గుడిలో మెల్ల అన్నట్టుగా ఏదో నడిపిస్తున్నారు అనుకుంటే అది కాస్త గురుబలం అనేటటువంటిది 6వ స్థానంలోకి గురుడు రావడం ద్వారా కొంత ఆర్థికంగా వీరు చేసినటువంటి అప్పులు 10 రూపాయలు అయితే 10కి 12 రూపాయలు కట్టే పరిస్థితి రావటం, ఆ పొజిషన్ రావటం అనేది కుంభరాశి కలుగుతోంది. అయితే ఏంటంటే ఉద్యోగరీత్యా ప్రయత్నం చేసే వాళ్ళకైతే కనుక చక్కటి ఉద్యోగ అవకాశాలు కలుగుతున్నాయి. ఉద్యోగంలో ఒక మంచి పోస్టు, పెద్ద పోస్ట్ రావటము, దానికి సంబంధించిన లాభాలు కూడా మంచిగా, అంటే లాభం అంటే ఏముంది, జీతం శాలరీ అనేది కూడా ఒక పెద్ద ఎత్తున వీళ్ళకి కలగటానికి అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యరీత్యా కూడా ఏదైనా వీళ్ళకి కొన్ని సమస్యలు ఉంటే కనుక కుటుంబంలో కానీ, లేకపోతే తండ్రికి సంబంధించిన కానీ, లేకపోతే వీరికి ఏదైనా కొంత అనారోగ్య సమస్యలు ఉన్నా అవి కూడా కాస్త తొలగిపోతాయి, క్లియర్ అవుతాయి. అంటే శత్రు రోగ రుణ బాధలు అనేవి కొంతవరకు క్లియర్ అవుతాయి. ఎందుకని ఆయన 6లో ఉండి ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి కొంతవరకు అవి తగ్గుతాయి, ఆర్థికంగా డెవలప్ అవుతుంది. వీరికి దీంట్లో ఉద్యోగ పరిస్థితులకు సంబంధించి ఫ్రెండ్స్ కూడా కొంచెం సహకరించడానికి అవకాశం ఉంటుంది. అప్పటి వరకు శత్రువులుగా ఉన్నవాళ్ళు వీళ్ళు కాస్త మిత్రత్వంగా ఉండి సహకరించడానికి కన్వీనియంట్గా ఉంటుంది, సహకారం లభిస్తుంది. ఉద్యోగ వ్యవస్థలో కొంచెం కంఫర్ట్నెస్. అట్లాగే ఈ వీరికి సప్తమంలో ఉన్నటువంటి కేతువు, జన్మరాశిలో ఉన్నటువంటి రాహువు వలన ఏంటంటే కొంచెం భార్యాభర్తల మధ్య, శుక్రుడు కూడా ఇప్పటిదాకా ఇక్కడ ఉన్నాడు, రేపు అష్టమంలోకి వెళ్తున్నాడు నీచ స్థితి. కాబట్టి కొంచెం అది కూడా ఇబ్బందికరం అనేది చెప్పుకోవాలి. అంటే భార్య యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించకపోతే, ఇంత అనారోగ్యం ఉంది కదా అని మీరు నెగ్లెక్ట్ చేస్తే అది కాస్త కొంత
పెద్దదిగా అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులకు కావచ్చు, తల్లి పరంగా కావచ్చు, ఆరోగ్యరీత్యా కొంచెం స్టెబిలిటీ అనేది నశించే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకి కొంచెం కఠినమైనటువంటి పరిస్థితిగానే చెప్పుకోవాలి. 8వ స్థానంలో శుక్రుడు ఉండడం మంచిదైనప్పటికీ కూడా నీచ స్థితిని పొందడం ద్వారా ఏంటంటే వీరు అనుకున్నటువంటి రీచబుల్ పొజిషన్కి వెళ్ళలేరు విద్యార్థులు, కుంభరాశి వారికి. అట్లాగే గృహ సంబంధిత విషయాల్లో ఎవరైనా వీళ్ళు ఇల్లు కట్టుబడి ఉంటుంది, ఆ ఇంటికి వడ్డీలు వస్తూ ఉంటాయి, అదే బాడుగు వస్తూ ఉంటుంది. ఆ విషయంలో కూడా వీళ్ళకి కొంత నెగ్లిజెన్సీ ఎక్కువ అవుతుంది. వీళ్ళు పట్టించుకోకపోవటము, ఏదైనా భూములు ఉన్నా అవి పట్టించుకోకపోవటం ద్వారా వాటికి సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళకి వ్యతిరేకులు అవుతారు. అట్లా కూడా వీళ్ళు ధన నష్టాన్ని పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అట్లాగే గృహంలో తల్లి తరపు బంధువులతో ఆర్థికపరమైనటువంటి లావాదేవీల విషయాల్లో వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, తల్లిదండ్రులకు సంబంధించిన విషయంలో. లేకపోతే అది కూడా వీళ్ళకి నష్టాన్ని, కష్టాన్ని, మానసిక ఇబ్బందుల్ని కలుగజేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పటివరకు రవి ఆరోగ్యరీత్యా కూడా ఆయన బాగాలేదు, వ్యాపార రీత్యా కూడా ఎన్నో నష్టాలు కూడా అనుభవించి ఉండొచ్చు. ఈ నెలలో 17 వరకు కూడా అలాగే ఉంది ఆయన రవి బలం. తర్వాత 9లోకి వస్తున్నాడు ఆయన. ఆల్రెడీ రవికుజులు 9లో ఉండటం ద్వారా ప్రయాణాల్లో ఆటంకాలు, ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. తండ్రి ఆరోగ్యరీత్యా కూడా కొంత వైబ్రేషన్స్ తేడాగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఎటు చూసినా కూడా వీళ్ళకి ఏ రకమైనటువంటి గ్రహము బలంగా లేదనే చెప్పుకోవాలి కుంభరాశి వారికి. మళ్ళీ అన్నీ కూడా అనుకూలంగా జరగాలి అంటే ఎలాంటి ఆరాధన చేసుకోవాలి? మొత్తం నవగ్రహాలన్నీ భూమిలో జల్లాలి, ఆ వచ్చినటువంటి మొలకల్ని గోమాతకి పెట్టాలి. ఎందుకంటే దానాలు ఇవ్వాలంటే 4000 ఖర్చు అవుతుంది. అన్ని గ్రహాలకి దానాలు ఇవ్వాలంటే, అన్ని గ్రహాలకి జపాలు చేయాలంటే ఖర్చు చాలా ఉంటుంది. కాబట్టి వీళ్ళల్లా ఒకటేనమ్మా, అసలు ఏ గ్రహము బాగాలేదు వీళ్ళకి, ఏ గ్రహము అనుకూలమైన పొజిషన్స్లో లేదు. కాబట్టి వీళ్ళు చేయవలసిన ధర్మం వల్ల ఒకటే, నవగ్రహ ఆరాధన, నవగ్రహ స్తోత్ర ప్రార్థన ఇవి చేసుకుంటే చాలు. లేదు వాళ్ళ జాతకరీత్యా ఇంకా ఘోరంగా ఉంది, అప్పుడే బాగాలేదు, జాతకంలో ఇది బాగాలేదు అనుకుంటే గురువుల్ని సంప్రదించి దానికి తగ్గ రెమెడీస్ చేసుకోవటం ఉత్తమం. అట్లాగే రేపు కార్తీవీర్యార్జున జయంతి వస్తోంది ఈ నెల అక్టోబర్ 29. కాబట్టి ఈ యొక్క జయంతి రోజున దత్తాత్రేయుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నం చేయండి. ఈ ముఖ్యంగా కుంభరాశి వాళ్ళు అందుబాటులో అవకాశం ఉంటే కనుక స్వామివారి దర్శనానికి వెళ్ళి దత్తాత్రేయుడి దర్శనం చేసుకుంటే కార్తీవీర్యార్జున సహస్రబాహుల యొక్క బలం వీళ్ళకి సంప్రాప్తి అవుతుంది. చక్కగా అనుకూలమైనటువంటి పరిస్థితి కూడా కలుగుతుంది. కాబట్టి నో ప్రాబ్లం బంధువులు. తప్పకుండా గురువుగారు, ధన్యవాదాలు. చూశారు కదా, మీ రాశి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మా వీడియో మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.